ఈరోజు మీ అందరి ముందుకి మరో టేస్టీ అండ్ హెల్దీ రోటీ పచ్చడితో ముందుకు వచ్చేసాను. అదే పొనగంటి కూర రోటీ పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి హీట్ అయ్యాక అందులో కొంచెం వేరుశెనగలు వేసుకొని బాగా వేయించాలి. అదే ప్యాన్లో కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు వేసి బాగా వేయించాలి. అవన్నీ సైడ్కి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. వేయించిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొనగంటి కూర వేసి బాగా మగ్గించాలి. మగ్గించిన పొనగంటి కూరలో టమాటోస్ వేసి మూత పెట్టి ఇంకొంతసేపు మగ్గించాలి. టమాటోస్ బాగా మగ్గిన తర్వాత అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ వేసి అందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కచ్చాపిచ్చాగా మిక్సీ చేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ హెల్దీ పొనగంటి కూర రోటీ పచ్చడి రెడీ.